ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ కిరణాలకు హృదయపూర్వక ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు రుద్ర ప్రవచనము, రుద్ర పరిశీలనము, రుద్ర పరిశోధనాకర్తలైనటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారు ఈరోజు రావటం విశేషం. కరెక్ట్ గా గత 5/5/24న గతంలో కనబడ్డట్టుగా మనకు కనబడుతోంది. 5/5/24న మనకు రుద్రం చెప్పారు. ఆ సందర్భంగా మళ్ళా వారు చక్కగా కోలుకొని మన ముందుకు దరహాసంతో మరి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారు సంపూర్ణ ఆయుష్మంతులై మనందరికీ రుద్ర ప్రవచనం చేయడానికి వచ్చిన సందర్భంగా వారు చక్కగా కోలుకున్నందుకు మన సభ్యులందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి సాధన ప్రణామాలు చేసుకుంటూ రుద్ర ప్రవచనంలో అడుగు పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. మా గురువు గారిని కూడా 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, గురువు గారు సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, శాస్త్రి గారు. హలో సార్. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ సార్. చాలా కోల్పోయాం. యాక్చువల్లీ భగవంతుడు అంటే నెల రోజులు బట్టి తింటలేదా అంటే శుభ్రంగా తింటున్నారు, పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు, నేనేదో పడుకోవట్లేదు. అయ్యో సాయిరామ్. బట్ ఏం తిన్నా ఇది తినకపోతే లోటే ఉంటుంది సార్. అవును. అది ముప్పొద్దులో మెక్కిన ఈ డోసు లేకపోతే డెఫిషియన్సీ కనిపిస్తుంది. డెఫిషియన్సీ ఆఫ్ రుద్ర విటమిన్స్ ల్యాకింగ్ అనమాట 1 month బట్టి జనాల్లో. అదంతా మీ ప్రేమ అంతే. భలే సార్. ఇది మీరందరి హృదయాల్లో భగవంతుడు హృదయవాసి అంటే మీరు ఈ హృదయాల్లో మీరు అలాగే దే ప్రింటెడ్ యువర్ పోస్టర్ ఇన్ దేర్. అంత తొందరగా ఒకరి హృదయంలో స్థానం ఇస్తామా సార్? అంత మన అమాయకులు కాదు కదా. అంత తొందరగా స్థానాలు ఇవ్వం హృదయాలు మన జనాలకి. బట్ యు ఆర్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నిజంగా అది కేవలం స్వామి దయ. ఏదో జరగాలి, దాన్ని ఈ మాదిరిగా తీసేశారు అంతే. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ ఫెల్ట్. నాకు తెలిసేటప్పటికే దాని సీరియస్నెస్ తెలిసేటప్పటికీ ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయి ఆయన స్వామి చేతిలో ఉన్నట్టుగా ఉన్న స్థితి. యాక్చువల్లీ ఆ రూమ్ కూడా ఏమిటి, మోస్ట్ స్పెషల్ రూమ్. ఇది జానకి రామయ్య గారు, మన ఇతని పేరేమి అనిల్ కుమారు, ఆ రూమ్లో తీసిపోయి 15 రోజులు 16 రోజులు ఆ రూమ్లో పెట్టారు. సో ఆయన దయ అంతే. ఏమన్నా దాన్ని ఏ మాదిరిగా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎవరి చేత ఎంతవరకు ఏం చేయించాలో ఆ జిహెచ్ నుంచి, అక్కడ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ కౌశిక్ ఆయన చేత, తర్వాత డాక్టర్ అయ్యర్ అని కార్డియాలజీ హెడ్ ఆయన చేత అంతా అయిపోయి డిశ్చార్జ్ అయిపోయి జస్ట్ ఓన్లీ థ్యాంక్స్ చెబుదామని డైరెక్ట్ దగ్గరికి వచ్చాను. చూడండి, యాక్చువల్గా నేను హాస్పిటల్కి పోయి సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో ఒక్కసారి కూడా హాస్పిటల్ జాబ్ వదిలేసి బయటకు వచ్చిన సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఈ ఎంటైర్ 1 year 2 months ఒక్కసారి కూడా నేను హాస్పిటల్ పోలే. హాస్పిటల్ పోకపోయినా అంతా అయిపోయినాక సరే థ్యాంక్స్ చెప్దాం, 2వ రోజు ఆయన ప్రత్యేకం చూడటానికి వచ్చారు, థ్యాంక్స్ చెప్దామని డైరెక్ట్ దగ్గరిపోతే ఆయన ఒకసారి కాలు చూపించమన్నారు. కాలు చూపించినాక లేదు, ఇంకా రెడ్నెస్ తగ్గలేదు, మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారు కానీ రెడ్నెస్ తగ్గలేదు, ఆ సెషన్ కూడా ఉండకూడదు, నాతో పాటు రండని ఆయన మళ్ళీ ఒక ఇంజెక్షన్ చేసి మళ్ళీ కట్టుకట్టి, మీరు 3 రోజులకు ఒకసారి వచ్చి కట్టుకట్టించుకోండి, ఒక 4-5 కట్లు అవసరం అవుతాయి, 3 వారాల తర్వాత ఒక ఇంజక్షన్, 6 వారాల తర్వాత 2వ ఇంజక్షన్ తీసుకోండి, అది టోటల్గా పోతుంది. అసలు దాన్ని మాటల్లో వర్ణించేదానికి సాధ్యం కాదు. కేవలం భగవంతుడి దగ్గరుండి ఎవరి చేత ఏ పని చేయించాలో ఆ పని చేయించి ఇంటికి పట్టుకొచ్చినట్టుగా అయింది. టు బి ఫ్రాంక్, నవ్వులాటకు కూడా నాకు కొంచెం కూడా భయం కానీ, ఆదుర్ద కానీ, ఆందోళన కానీ, ఏమవుతుందని కానీ ఈయనున్నయ్యే ఒక్క ఆలోచన కూడా రాలేదండి. అది కేవలం ఆయన దయ అంతే. సో మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం.
మనం ఇది మొదలు పెడతాం. 4వ అనువాకంలో 1, 2 మంత్రాలు మనం చెప్పుకుంటున్నాము. సో ఆ చెప్పుకుంటున్న మంత్రాలు కొంతవరకు 2, 3 సత్సంగాలు అయినాయి. ఆవిడ రోజు ఆ ఉగణాన్ని గురించి వేసిన ప్రశ్నతో అది ఇంకొక రోజు సత్సంగం, అదే మంత్రాలకి ఇంకొక రోజు సత్సంగం కొంచెం పెరిగింది. కొన్ని ఎక్స్ట్రా విషయాలు దానికి మన దేహానికి, ఈ ఉగణానికి మన దేహానికి, అంటే ప్రకృతి పురుష పరంగా మన దేహానికి ఈ ఉగణానికి ఉన్న సంబంధం కూడా చెప్దామని అనిపించింది. సో ఆ మంత్రాలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఆ వ్యాధినేభ్యో వివిధ్యంతిభ్యశ్చ ఓ నమః ఉగణాభ్య తృగుమతిభ్యశ్చ ఓ నమః. అంటే ఏమిటి? చిత్ర విచిత్రమైన రీతుల్లో ఆయన బాణాల్ని వేసి తన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించుకోగలుగుతారు అన్నమాట. రెండోది ఉగణాభ్య తృగుమతిభ్య. ఉగణాభ్య అంటే అంటే దాన్ని రకరకాలుగా మనం చెప్పుకున్నాము. ఈ శివశక్తి తత్వం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. కాలాన్ని కనుక మనం తీసుకునేటట్టయితే కాల కాళి, నిరాకారమైనటువంటి కాలంలో కూడా శివశక్తుల యొక్క తత్వం ఆ మాదిరిగా ఉంటుంది. కేవలం పరబ్రహ్మలో మాత్రమే అదేమిటో అగ్రాహ్యం కాబట్టి ఆ విషయం మనకి తెలియదు. ఆ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి కదలికని మనం ఓంకారం అంటాం. ఆ ఓంకారం అనే దాన్నే సైన్స్ బిగ్ బ్యాంగ్ అన్నది మనం ఓంకారం ఉన్నాం. 4.5 బిలియన్ ఇయర్స్ అన్నారు సైంటిస్టు బిగ్ బ్యాంగ్ కాలం. వేదం ప్రమాణపూర్వకంగా దాన్ని 4.356 బిలియన్ ఇయర్స్ అని చెప్పి వేదం చెప్పింది. సో అంటే వేదం ఏం చెప్పిందో కూడేడంగా సైన్స్ కూడా అదే చెప్పేదానికి రకరకాలుగా తంటాలు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ ఓంకారాన్ని మనం శివశక్తి పరంగా చూసేటట్టయితే ఆ ఓంకారంలో ఉన్నటువంటి సోహం తత్వమే శివశక్తి పరంగా ఉంటుందని, ఆ సోహం స్వరూపంలోనే ఈ అనంతమైనటువంటి విశ్వంలో జీవంగా, జీవశక్తిగా, ప్రాణశక్తిగా ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి, కామేశ్వర స్వరూపులే మనలో ఉంటున్నారు అన్న భావం మనకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ స్థాయిలో అంటే ఇది పంచమ బ్రహ్మ సోహం స్థాయిలో, 4వ బ్రహ్మ కాలం స్థాయిలో కాల కాళి అన్న స్వరూపంగా కూడా శివశక్తి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. త్రిమూర్తుల స్థాయిలో మనకి తెలుసు. ఇప్పుడు పరమేశ్వరుడు, పరమేశ్వరి, సత్వస్వరూపమైనటువంటి పరమేశ్వరుడికి తమో స్వరూపమైనటువంటి కాళీ తత్వాన్ని, రజోస్వరూపమైనటువంటి విష్ణుమూర్తికి రజోస్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని హృదయవాసిగాను, తమో తత్వమైనటువంటి అంటే సృష్టికర్తకి సత్వతత్వమైనటువంటి సరస్వతీ తత్వాన్ని నాలుక మీద, అర్ధనారీశ్వర తత్వంగా శివుడికి, అంటే ఎక్కడ చూసినా సరే ఆ శివశక్తుల యొక్క సమతుల్యతే ఈ విశ్వం అంతా మనకి కనపడుతుంది. దాన్ని మనం చూడగలగటమే అసలు సిసలైనటువంటి రుద్ర దర్శనము. అదే శివశక్తి స్వరూపంగా స్వామి మన మధ్యలోకి వచ్చి మనందరి మనసుల్లో ప్రేరేపణ చేసి ఆ భావాన్ని మనకి కలిగించారు. అంటే విశ్వం అంతా శివశక్తిమయం అన్న మాటని మొట్టమొదటిసారి ఇంత పకడ్బందీగా చెప్పి మన అనుభవంలోకి పట్టుకొచ్చింది కేవలం స్వామి మాత్రమే అని అనిపిస్తుంది. ఆదిశంకర్లు వారు కూడా ఆ కాలంలో ఆయన చేసింది కనుక మనం చూసేటట్టయితే మతాల పరంగా ఇంకొక మాదిరి కొట్లాట ఆ రోజుల్లో ఉన్నది. ఇవాళ క్రిస్టియానిటీ అని, ఇస్లాం అని వేరే రకాల మతాల పేర్లతో ఈ మాదిరి కొట్లాట ఉంటే, అదే హిందూ మతంలో షణ్మతాల రూపంలో ఒకడు శాక్తేయుడని, ఒకడు వైష్ణవుడని, ఒకడు శైవుడని, ఒకడు సుబ్రహ్మణ్యం అని, ఒకడు గాణపత్యం అని, ఒకడు సౌరం అని ఈ మాదిరిగా కొట్టుకుంటున్నటువంటి 6 రకాల మేధోవర్గాన్ని కూడా ఒకే ఒకటిగా చేసి ఆ పంచాయతన పూజ అనే ప్రక్రియ ద్వారా ఒకే ఒక మహాతత్వాన్ని ఏకం సత్యనే మీరంతా అనుభవిస్తున్నారు, మీ ఇష్టదైవం రూపంలో ఆ ఏకం సత్యని అనుభవించండి అన్న మత సమన్వయాన్ని చేసినటువంటి ఆదిశంకర్ల తత్వంలో కూడా ఇంత స్పష్టంగా విశ్వమంతా ఒకే శివశక్తి స్వరూపము అన్న అనుభూతిని కలిగించే ప్రయత్నం మనకు కనపడదు. ఈ అవతారంలో తాను శివశక్తి స్వరూపుడే వచ్చి మనమంతా కూడా నేనే భగవంతుడిని కాదు, మీరంతా భగవంతుడే అని చెప్పినటువంటి మొట్టమొదటి అవతారంగా, జ్ఞానావతారంగా ఈ అవతారాన్ని మనం స్వీకరించి ఈ రుద్రంలో అదే మాటల్ని ఎట్లా మనకి తెలియపరిచారు అన్న వివరంగా దీన్ని మనం తీసుకోవచ్చు.
సో ఈ అర్ధనారీశ్వర తత్వాన్నే శబ్దపరంగా మనం వాడుకున్నప్పుడు వ్యాకరణ స్థాయిలో కూడా, సంస్కృత వ్యాకరణ స్థాయిలో కూడా స్త్రీలింగం అని, పుంలింగం అని, నపుంసకలింగం అనే వివరాన్ని మనం చూడటం. ఈ మాట అనుకున్నప్పుడే ఆవిడ ఎవరో ప్రశ్న వేశారు, ఈ ఆదిశంకర్ల వారికి ఆయన లలితా సహస్రనామానికి భాష్యం చేద్దాం అనుకున్నారట. భాష్యం ఆయన అనుకున్నది ఎప్పుడు వెంటనే ఏ రకమైన విఘ్నం లేకుండా ఆయనే సాక్షాత్ శంకరుడు, గణపతి స్వరూపం, ఆయనే శక్తి స్వరూపం. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం ఆయనకి విఘ్నం కలిగితే, ఏమిటి విఘ్నం కలిగింది అని చూస్తే, అమ్మవారు ఆయనకి చెప్పిన సందేశం, శాక్తే అని నువ్వు నిరసించి అద్వైతాన్ని స్థాపించావు కదా, అందులో శక్తిపరమైనటువంటి నామాలన్నీ ఉన్నాయి, దానికి నువ్వు భాష్యం ఎందుకు? ఈ విశ్వపరమైనటువంటి అంటే శివశక్తి పరమైనటువంటి నామాలు త్రిశతి నామాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అంటే సహస్రనామాల కన్నా కూడా సంక్లిష్టమైన నామాల్ని త్రిశతి నామాలు అంటారు. 300 నామాలు ప్రత్యేక నామాలు. ఆ 300 నామాలకి భాష్యం రాయమంటాం, ఆయన భాష్యం రాయటం జరిగింది అని పెద్దలు మనకి చెప్తారు. ఈ త్రిశతి నామాల వివరంగా కూడా మనం చూసేటట్టయితే సార్ ఒక్క నిమిషం సార్, ఈ మధ్య ఒక 4 days బ్యాక్ నేను లలిత త్రిశతి నామాల ప్రింట్ కూడా పెట్టాను సార్ మా గ్రూప్ లో. ఓ వెరీ గుడ్ లేదు, ఐ ఆల్సో బ్రాట్ ఇట్ ప్రింట్ తెచ్చుకున్నాను. త్రిశతి నామాలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి సార్, చాలా పవర్ఫుల్. దాని వివరం చెప్తారు మీకు. హయగ్రీవుడు అగస్త్యుడు హయగ్రీవుడి యొక్క దర్శనం పొందంగానే ఆయన ఆ కాళ్ళు పుచ్చుకుని అదే మాదిరిగా కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయినట్ట. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని ఆయన సహస్రనామాలు చెప్పిన తర్వాత, ఇది ఈ సరస్వతీదేవి తన దశ స్వరూపాలతో, అంటే వాణి దేవతలన్నీ 10 మంది దేవతలు ఉన్నారు, ఆ దేవతలందరూ కలిసి పాడిన నామాలు దేవి సహస్రనామాలు. ఈ సహస్రనామాల యొక్క ప్రాముఖ్యతను ఎంతో చెప్తారు. విష్ణునామ సహస్రేషు శివనామైకముత్వం, శివనామ సహస్రేషు విష్ణునామైకముత్వం, శివనామ సహస్రేషు శక్తి నామైకముత్వం, తశక్తి దశవిధం, అందులో లలిత ఉత్తమోత్తమం అని చెప్తారు. సో ఆ పరంగా చెప్పిన నామాలన్నీ విన్న తర్వాత ఆ జిజ్ఞాస చూడండి, ఆయన ఇంకా ఏదో వినాలి అన్న మాటతో, అన్న భావంతో ఆ పాదాలు వదలకుండా, హయగ్రీవుడు అంటే సంపూర్ణ జ్ఞానస్వరూపుడు, ఆ జ్ఞానస్వరూపుడు యొక్క పాదాలు వదలకుండా అదే మాదిరిగా ఉన్నప్పుడు, తర్వాత కొంతకాలానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెప్పబడ్డ నామాలు ఈ త్రిశతి నామాలు అని చెప్తారు. ఆ త్రిశతి నామాల్లో వాటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సహస్రనామాలు సరస్వతీదేవి ఆవిడ యొక్క వాగ్దేవతలు చెప్పేటట్టయితే, ఈ త్రిశతి నామాల్ని సాక్షాత్తు కామేశ్వరులు విడివిడిగాను సంయుక్తంగాను చెప్పిన నామాలు. అందులో ఉన్న పుంలింగ నామాలన్నీ కామేశ్వరి దేవి చెప్పిందిట. స్త్రీలింగ నామాలన్నీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కకార రూప, అది పుంలింగ నామం. ఈ కకార రూప అన్న మాట అమ్మవారు చెప్తే, కళ్యాణి ఆ మాటని కామేశ్వరుడు చెప్పాడు. ఇట్లా చాలా మనకి చూడటానికి ఏమిటా ఈ నామాలు ఇట్లా ఉన్నాయి అనిపిస్తాయి. అత్యంత శక్తివంతమైనటువంటి ఆ నామాల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి నపుంసక నామాల్ని చెప్పారట. హ్రీం రూపిణి, హ్రీం, ఇట్లా ఈ నామాలన్నీ ఆ మాదిరిగా 300 ఉంటాయి. వాటిల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, పంచదశి అనే ఒక మహామంత్రం ఉన్నది. షోడశాక్షి మహామంత్రం, హైయెస్ట్ షోడశాక్షి మహామంత్రం. దాన్ని నేర్చుకునే దానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు ఈ పంచదశి, నవాక్షరి, త్రయాక్షరి ఇవన్నీ సాధన చేస్తారు. ఆ పంచదశి నామంలో ఉన్నటువంటి 15 అక్షరాలు కయే ఏలహరీం, హసక హలహరీం, సకల హ్రీం అనే అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరం తీసుకుని ఆ అక్షరంతో 20 నామాలు చెప్పబడ్డాయి. ఈ 15 బీజాక్షరాలు మొదటి అక్షరంగా పెట్టి చెప్పబడ్డటువంటి 15 × 20 ఆ 300 నామాలనే త్రిశతి నామాలు అంటారు. అట్లాగే రుద్రంలోనే ఉన్న పరబ్రహ్మ యొక్క త్రిశతి నామాలు మనకు కనబడతాయి. అమ్మవారి త్రిశతిలోనే ఉన్న ఆ పరాశక్తి పరబ్రహ్మ యొక్క త్రిశతి నామాలు కనపడతాయి. అందుకని సాంప్రదాయబద్ధంగా ఏం చేస్తారంటే, మహన్యాసపూర్వకమైనటువంటి రుద్రార్చన చేసినప్పుడు ఆ అర్చన చివరిలో ఈ త్రిశతి నామాల్ని, అమ్మవారి యొక్క త్రిశతి నామాల్ని
రుద్రంలో ఉన్నటువంటి త్రిశిత నామాల్ని విడివిడిగా ఓంకారపూర్వకంగా చదువుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నమస్తే రుద్రమన్యవభూతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. ఇది మంత్రం అనుకోండి. ఆ మంత్రం మొత్తంలో ఉన్న ఒకే ఒక నామం మన్యు. ఓం మన్యవే నమః అని చెప్పేటట్టయితే ఆ మంత్రంలో ఉన్నటువంటి ప్రధాన భావాన్ని నామరూపంలో చెప్పినట్టు అవుతుంది. అట్లా ఈ 2వ అనువాకం నుంచి 9వ అనువాకం దాకా ఒక్కొక్క దానిలో 3, 3, 2, 2 చొప్పున మంత్రాలు, ఈ నామాలు ఉన్నాయి. ఆ వ్యాధిని వివిధ్యంతిభ్య, ఈ 2 నామాలు. ఉగణాభ్య త్రిగుహతీభ్య, ఈ 2 నామాలు. ఇవన్నీ కూడా పరబ్రహ్మ యొక్క ప్రత్యేకమైన రహస్య నామాలు. ఇది సాక్షాత్తు శివుడు చెప్పింది ఏంటంటే, ఆ త్రిశిత నామ, అమ్మవారి యొక్క త్రిశిత నామాలు మాత్రం శివుడు ప్లస్ పార్వతి, శివుడు విడివిడిగాను కలిసి సంయుక్తంగా చెప్పబడిన నామాలు, వాటి యొక్క ప్రత్యేకత అది. సో ఆ నామాల్లో ఉన్నటువంటి అంటే ఉమా అనేది ప్రత్యేకమైన శక్తి. ఈ ఉమాతత్వానికి ఓంకారానికి ఉన్నటువంటి అన్వయాన్ని కూడా కిందసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అకార ఉకార మకారాలు ఆ క్రమంలో కనుక పలికేటట్టయితే ఓంకారం అవుతుంది, అది ఆది శబ్దం. అందులో ఉన్నటువంటి ఉకార మకార అకారాల్ని ఆ రూపంలో పలికేటట్టయితే అది ఉమా అవుతుంది. ఆ ఓంకారంలో ఉన్నటువంటి శక్తి స్వరూపమే, అవిభాజ్యమైనటువంటి శక్తి స్వరూపమే ఉమా అవుతుంది. అందువల్ల ఈ రెండిటి యొక్క తత్వాన్నే కాళిదాసు చాలా నర్మగర్భంగా వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పాడు ప్రార్థనాపూర్వకంగా. వాక్కుకి అర్థము చంద్రుడికి వెన్నెల, సూర్యుడికి వేడి ఏ మాదిరిగా విడదీయరాని సంబంధంతో కలిసి ఉంటాయో ఆ మాదిరిగా ఈ విశ్వం అంతా కూడా ఆ శివశక్తుల యొక్క మేళన ప్రతి పదంలో కూడా కలిసి ఉన్నది సుమా, అది అర్థం చేసుకోండి అన్న భావాన్ని కాళిదాసు కవి పారంపర్యంగా చెప్పినప్పుడు దాన్ని యథాతథంగా ప్రకృతిలో నిత్య జీవితంలో మనం అర్థం చేసుకోమని చెప్పినటువంటి మొట్టమొదటి అవతారమూర్తే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. సో ఆవిడ ఎటు ఆ మాట అడిగింది కాబట్టి ఆ వివరాలు కూడా చెప్పేదానికి అనుకున్నాను. ఆ మాట అనుకుని ఆ తర్వాత అది చెప్పడం కుదరక దాదాపు ఒక 1 నెల రోజుల మట్టి ఉండిపోయినాను. సో ఇవాళ మళ్ళీ అనుకోకుండా మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఆ వివరాలు మనం తెలుసుకుందాం. ఈ గణ ఉగణ సాధనా పరంగా మనం చూసుకున్నప్పుడు ఒక మాట అనుకున్నాం, ఇది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అకారం ఇకారం ఉకారం అంటే బేసిక్ శబ్దపరంగా చూసేటట్టయితే అది 3వ శబ్దం అవుతుంది. అకారం ఇకారం ఉకారం. అక్షరాల పరంగా చూసేటట్టయితే అ ఆ ఇ ఈ ఉ 5వది అవుతుంది. 3 అంటే త్రిగుణాలు, 5 అంటే ఈ పంచతత్వాలు, పంచభూతాలు, పంచ అని ఏదైతే చెప్తానో ప్రకృతిపరమైనటువంటి సమస్తమైన పంచలు, ప్రపంచం, వీటిని అధిగమించిపోవటమే అమృతత్వం సుమా అన్న సంకేతాన్ని ఉగణపరంగా మనకు అర్థం చెప్తున్నారు. ఈ మాదిరిగా అంటే ఈ ఈ వీటిలో మామూలు అర్థం కనుక, సాధారణమైన అర్థం కనుక తీసుకునేటట్టయితే అంటే ఉత్కృష్టమైనటువంటి గణాలు. అంటే ఏమిటి అంటే దేవతా తత్వాల్లో మనం 2 రకాల దేవతలను మనం చూస్తూ ఉంటాం. సౌమ్య దేవతలని, ప్రచండ దేవతలని. అంటే శక్తివంతమైనవి, చాలా ప్రచండంగా, అంటే కొంచెం ఘోర అఘోర తత్వాలు ఏదైతే శివుడిలో మనం చెప్తున్నామో ఆ శక్తి తత్వంలో కూడా సౌమ్య నామాలు, ప్రచండ నామాలు 2 రకాలుగా మనం అర్థం చేసుకుంటాం. ఆ ప్రచండమైనటువంటి ఉమా, వైష్ణవి, ఈ వారాహి, ఇంద్రాణి, చాముండ, ఈ మొదలైన దైవీ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి అనుకునేటట్టయితే విచక్షణాయుతంగా ఆ శక్తుల్ని వాడటాన్ని తెలుసుకోండి. త్రిగుహతీభ్యశ్చ అనే నామంతో దీన్ని కలిపి చెప్పడంలో దేన్ని తుంచి పారేయాలి, దేన్ని పొందాలి అంటే ఎందువల్ల దీని యొక్క ప్రాధాన్యత ఇట్లా అర్థం చేసుకోవచ్చు. రుద్రం మనిషిని శోభ్య అని చెప్తుంది. శోభ్య అంటే సహ ఉభ ఇది శోభ. సహ ఉభ అంటే ఏమిటి? 2 లక్షణాలు కలిసిన వాడా, అంటే మంచి చెడులు కలిసిన వాడా, అంటే ఘోరం అఘోరం కలిసిన వాడా. ఈ మంచి చెడులలో దేన్ని నువ్వు తుంచాలి, దేన్ని నువ్వు పెంచాలి అనే విజ్ఞత నీకు చాలా ముఖ్యము. ఆ విజ్ఞత ఉంటేనే ఆధ్యాత్మిక పురోగతి.
సో దీన్నే కొంచెం లోతుగా ఆలోచించినప్పుడు హరిషడ్వర్గ పరంగానే ఉన్న వాటిని శత్రుగుణాలు అన్నాం. కామక్రోధ మద మోహ లోభ మోహాల్ని. మిత్ర షడ్వర్గం అనేది ఉత్సాహం, సాహసం, ధైర్యం, వివేకం, విచక్షణ, విజ్ఞానం, వీటిని మిత్ర షడ్వర్గం అన్నాం. రెండు మనలోనే ఉన్నాయి. ఒకదాని సహాయంతో రెండో దాన్ని అదిమిపట్టడం, ఓడించటం, అధిగమించటం అనే తత్వంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఉత్కృష్టమైన స్థితికి మనకి తీసుకుపోవాలంటే ఈ ఉగుణతత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడితేనే పోతావు సుమా అన్న సంకేతాన్ని ఈ శివశక్తి పరమైనటువంటి ఈ మంత్రం మనకు అందిస్తోంది. సో దీన్ని ఇప్పుడు దీన్నే ప్రకృతి పురుష పరంగా, మన శరీర పరంగా, అంటే ఏ మాదిరిగా శివశక్తి తత్వం మనలో వ్యాపించి ఉన్నది, ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేన్ని మనం తుంచాలి, దేన్ని మనం పెంచడం దానివల్ల జరుగుతుంది అనేది అవగాహన చేసుకునే దానికి మన శరీరంలో ఉన్నటువంటి వివిధ శక్తి తత్వాల్ని, ఏ అంగంలో ఏ శక్తి ఉన్నది, దాన్ని ఎట్లా మనం వాడుకోవాలి అన్న పరమైనటువంటి అన్వయంగా ఇట్లా చేసుకోవచ్చు. నవచక్రాన్ని అంటే నవ త్రికోణాలతో కలిసింది శ్రీచక్రం. వాటిల్లో శివకోణాలు అంటే శివ త్రికోణాలు, శక్తి త్రికోణాలు 4, 5 అంటాం. ఈ 4+5 ఒకటి విలోమంగా ఒకటి అనులోమంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఒక్క కోణం మాత్రమే ఇంటరాక్ట్ కాకుండా సెంటర్లో ఉంటుంది. దాన్ని అంతర్త్రికోణం అంటాం. ఆ మిగతా ఆ 4 ఈ 4 ఇంటరాక్ట్ అయినప్పుడు మొత్తం 42 చిన్న చిన్న త్రికోణాలు అన్ని పక్కల ఏర్పడతాయి. ఒక్కొక్క కోణ స్థానంలో ఒక్కొక్క శక్తి దేవత, అంటే ఈ ఉగణాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క శక్తి దేవత అధిష్టాన దేవతగా అందులో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా మనకి ఖడ్గమాల స్తోత్రంలో మామూలు సాధనాపరమైనటువంటి స్తోత్రపరంగా చెప్పబడుతూ ఉంటాయి. దానికి మన శరీరానికి ఉన్నటువంటి అన్వయాన్ని అర్థం చేసుకుని ఆచరణలోకి తీసుకురావటమే ఉత్కృష్టమైనటువంటి శివశక్తి పరమైనటువంటి విద్య. ఈ రుద్రం కానీ శ్రీచక్ర పరమైనటువంటి అంతర్ సాధనాపరమైనటువంటి శ్రీచక్ర సాధన కానీ మనకి ఇదే మాటని తెలియచేస్తాయి. సో మన శరీరం చూసేటట్టయితే 9 రంధ్రాలతో కూడింది. శ్రీచక్రం కనుక చూసేటట్టయితే 9 త్రికోణాలతో కూడింది. ఊర్ధ్వ త్రికోణాలు, అధో త్రికోణాలు. అధో త్రికోణం తిరోగతిని, ఊర్ధ్వ త్రికోణం పురోగతి అని సాధారణ పరిభాషలో అర్థం చేసుకుంటాం. అంటే శ్రీచక్రంలో ఉన్న త్రికోణాల గురించి కానీ నేను చెప్పలేదు. సాధారణంగా త్రికోణం అనేది కనిపించేటట్టయితే ఊర్ధ్వ త్రికోణం అని, అధో త్రికోణం అని చెప్తాం. యోని అధో త్రికోణంగా ఉంటుంది. ఆ అధో త్రికోణంలో నుంచి పతనావస్థలో జీవి పైనుంచి కింద పడతాడు. సో ఆ జీవులు కూడా అనేక రకాల జీవులు, 5 రకాల జీవులు. ఆ మంత్రం ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వివరాలు మనం చెప్పుకుందాం. అండజ, యోనిజ, ఇవన్నీ రకరకాలు చెప్తారు. సో ఉద్భిజ, అండజ, బీజజ అవన్నీ ఆ స్థాయిలో చివరి స్థాయిలో మానవుడి యొక్క పుట్టుక కింద పడే విధానంగా అధో యోనికుండా జరుగుతుంది. ఊర్ధ్వ యోని దగ్గరికి వచ్చేటప్పటికి 2 కళ్ళు, సహస్రారం, అది అంతర్త్రికోణంలో ఉన్నటువంటి త్రికోణం అవుతుంది. ఆ త్రికోణపరమైనటువంటి స్థితి దాకా మనం ప్రయాణం చేయటమే ఊర్ధ్వగతి ప్రయాణం. సో ఊర్ధ్వ త్రికోణాన్ని, అధో త్రికోణాన్ని కింద పడ్డ మానవుడి యొక్క ధ్యేయం ఏమిటంటే వర్టెబ్రల్ కాలం స్ట్రైట్ గా ఉన్నటువంటి మానవుడు ఊర్ధ్వగతిలో ప్రయాణం చేసి పొందవలసినటువంటి ఉత్కృష్ట గమ్యాన్ని పొందాలి. దానికి ఈ ఉగణతత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి అన్న భావనని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీనికి దానికి ఉన్నటువంటి సమన్వయం, ఈ ప్రకృతి పురుషపరమైనటువంటి సమన్వయం మన శరీరంలో అర్థం చేసుకునేటట్టయితే మొట్టమొదట వారాహి పితృరూప కురుకుళ్ళావళి దేవతా మాత. మన శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతువులకి అధిపతి తత్వాన్ని వారాహి తత్వం ఉంటాం. ఈ వారాహి దేవిని లలితా పరమేశ్వరి యొక్క సేనానాయకి, దండనాయకి అంటూ ఉంటాం. లలిత సహస్రనామాలు ఆ నామాన్ని కూడా వర్ణిస్తూ ఉంటాం. ఈ కురుకుళ అనే దేవతని మన శరీరంలో ఉన్న మాంసానికి అధిష్టాన దేవత. ఈ రెండిటి యొక్క తత్వంతో నీ శరీరం ఏర్పడింది సుమా. కాబట్టి వాళ్ళని మాత,
పితృలుగా అర్థం చేసుకో. ఇప్పుడు వాగర్ధావి సంపృక్తో ఒకసారి ఆయన శ్లోక రూపంలో చెప్పిన మాట మన శరీరపరంగా చూసేటట్టయితే ఈ వారాహి కురుకుళ అనే ఇద్దరు దేవశక్తులు అంటే ఈ ఉగణతత్వాలు, ఆ ఉగణ శక్తుల మూలంగానే నీ శరీరం ఏర్పడ్డది. బేసిక్ పాయింట్ ముందు అది అర్థం చేసుకో. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మానవుడు తాపత్రయపడేవంతా ఏమిటి? చతుర్విధ పురుషార్థాల కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. పురుషార్థ సాగరాహ, చతుర్విధ సాగరాలు ఏదైతే చుట్టూతా ఎల్లలుగా ఉన్నాయో ఆ 4 సాగరాలే ధర్మార్థ కామ మోక్ష అనే పురుషార్థాలు. వాటిని అధిగమించి చిట్టచివరికి వాటికి అతీతంగా పోవటమే ఉత్కృష్టమైన గతి, అదే అమృతత్వము అనేది తెలుసుకో. మూడోదికి వచ్చేటప్పటికి త్వగాది సప్తధాతు అనేకై సంయుక్త సంకల్పా కల్పతర్వ తేజ కల్పకోద్యానవనం రసనయ భావ్యమాన మధుర ఆమ్ల తిక్త కటు కషాయ లవణ రసా షడ్రుతవ. ప్రకృతికి మానవుడికి ఉన్న సంబంధాన్ని కనుక ఆలోచించేటట్టయితే సో మానవుడి యొక్క శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి. ఈ సప్తధాతువులతోనే మన సృష్టి జరిగింది. ఈ సప్తధాతువులు ఒక్కొక్క ధాతువు మూలంగా నేను చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మానవ శరీర భాగాలు ఏర్పడుతున్నాయి అని తెలుసుకో. మొట్టమొదటి చర్మం. చర్మం అనేది ఒక ప్రత్యేక భాగం. ఈ చర్మం అనేది ఒక పర్టికులర్ ధాతువు నుంచి మనకి శరీరంలో చర్మం ఏర్పడింది. ఈ చర్మం మనం పెరుగుతున్న కొద్దీ పొలుసుల్లాగా ఊడిపోయి మానవుడి యొక్క పెరుగుదలకి దోహదం చేసే విధానంగా ఆ చర్మం ఏర్పడటం అనేది అందులో విశేషం. చర్మం తర్వాత ఇప్పుడు ఈ సప్తధాతువుల్లో చర్మం, రెండోది మాంసం, మూడోది రక్తం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధాతువు నుంచి ఏర్పడింది. మేధస్సు అంటాం. తర్వాత మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండే గుజ్జు. తర్వాత ఎముకలు. ఈ ఎముకల తర్వాత చిట్ట చివరి ధాతువు చూసేటట్టయితే దాన్ని రేతస్సు అంటాం, వీర్యం అంటాం. దాన్నే ఓజస్సు అంటాం, దాన్నే తేజస్సు అంటాం. దానికి 3 స్థాయిలు చెప్పారు. సాధారణ మానవ స్థాయిలో అది కేవలం రేతస్సుగా వీర్యంగా ఉంటుంది. మళ్ళీ వేరే ఒక జీవి పుట్టేదానికి కారణం అవుతుంది. అంటే మిగతా ఏ ధాతువుకి లేని ప్రత్యేకమైన శక్తి దీనికి ఏమిటంటే కేవలం మానవ శరీరంలో ప్రత్యేకమైన జీవంతో ఉన్నటువంటి కణం అది. కాబట్టే ఇంకొక జీవి యొక్క పుట్టుకకి కారణం అవుతుంది అనే మాట ఈ ప్రత్యేకత దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ రేతస్సు ద్వారానే జీవకణం స్త్రీ యోనిలోకి ప్రవేశించి ఇంకొక జన్మకి కారణం కాబోయే ప్రత్యేకమైన మిగతా మాంసానికి కానీ రక్తానికి కానీ ఆ శక్తి లేదు. దీనికి మాత్రమే ఆ శక్తి, ప్రాణశక్తి ఉన్నది. అర్థం చేసుకో. దాన్నే కనుక సక్రమమైనటువంటి సాధనాపరంగా ఉపయోగించడం మూలంగా అదే ఓజస్సుగా ఘనీభవిస్తుంది. మంచుగడ్డ, నీళ్లు, నీటి ఆవిరి మాదిరిగా 3 స్థాయిలు అన్నట్టుగానే దాన్నే కనుక సాధనాపరంగా ఇంకా ఉత్తీర్ణ స్థాయి కనుక తీసుకుపోయేటట్టయితే అదే తేజస్సుగా పరిణమించి నీ చుట్టూతో ఉన్న అరాకి కారణం అవుతుంది. ఆ తేజస్సు యొక్క ప్రజ్వలం మూలంగానే మానవుడు సాధారణ మానవ స్థితి నుంచి ప్రకాశవంతమైనటువంటి దైవ స్థాయిలకి అంటే గ్రహాల స్థాయికి, నక్షత్రాల స్థాయికి చేరటము, దానికి అతీతమైనటువంటి పరబ్రహ్మ స్థాయి దాకా చేరే అవకాశం తద్వారా జరుగుతుంది. అందువల్లనే రేతస్సు, ఓజస్సు, తేజస్సు ఏ స్థాయిలో మానవుడు జీవిస్తాడు? సాధారణ మానవుడు ఆ మొదటి స్థాయిలోనే జీవించి సంతానం కనటం మాత్రమే తన యొక్క ధ్యేయము అన్న ఒక భావంతో జీవించి ఆ మాదిరిగా జీవితాన్ని ఎండ్ చేసుకుంటూ ఉంటాడు. అట్లా కాని సాధకుడు దాన్ని ఓజస్సుగా పెంచుకుని తన యొక్క తేజో వలయాన్ని పెంచుకుని ఇంకా ఉన్నత స్థితికి పోయినప్పుడు సంపూర్ణ తేజోమయంగా మారి అహంకార రహితంగా ఉన్నప్పుడు ఏమన్నా ఉదాత్తమైనటువంటి భగవంతుడి స్థాయికి ఏ స్థాయిలో అహంకారం కలిగినా సరే, ఇప్పుడు తారకాసురాది రాక్షసులు, తారకుడు అంటే ఏమిటి? ఆ తేజస్సు స్థాయిగా దాటి పైకి వెళ్ళిపోయిన మానవుడు. ఆ మానవుడు అక్కడ ఎప్పుడైతే అహంకారం తెచ్చుకున్నాడో వాడు అసురుడైనాడు, కింద పడ్డాడు. రావణాసురుడు ఈ గ్రహాలన్నింటినీ అధిగమించిపోయిన ఉన్నతమైనటువంటి స్థితికి పోయినాడు, తేజో స్థాయికి పోయినాడు. సో దాదాపు బ్రహ్మ ఆ స్థాయికి పోయినటువంటి మానవుడు అహంకారాన్ని ఎప్పుడైతే పెంచుకున్నాడో దాని మూలంగా మళ్ళీ పతనమైపోయి అసురనామంతో కింద పడిపోయినాడు.
సో అహంకారరహితమైనటువంటి సాధన వల్ల రేతస్సుని ఓజస్సుగాను తేజస్సుగాను మార్చుకుని జ్యోతిర్మయమైనటువంటి భగవతత్వాన్ని స్థితికి చేరేదానికి అవకాశం ఉన్న ఓ మానవుడా మేలుకో అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు అంటున్నాం, ఏదైతే మనస్సు ఉందో ఆ మనస్సు కనుక స్థిరబుద్ధి అయ్యేటట్టయితే అనేక రకాలైన సంకల్ప వికల్పాలు మనలో కలుగుతున్నాయి. తేజోవంతమైనటువంటి మనస్సు ఎవరికైతే కలుగుతుందో ఆ మనో సంకల్పాలని యథాతథంగా అక్కడికక్కడే సిద్ధిస్తాయి. అదే కార్యసిద్ధి, కామసిద్ధి. దాన్నే కల్పవృక్షం అని, కామధేను అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఈ పేర్లతో పిలిచే కామధేను గాని కల్పవృక్షం గాని బయటెక్కడో ప్రపంచంలో స్వర్గంలోనో లేకపోతే సముద్రంలోంచి మధంలో పుట్టడమో జరగలేదు. నీ మనస్సు నుంచే పుడితే సుమా. దాన్ని పుట్టించుకునే మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావా లేదా ఆలోచించుకో అన్న సంకేతాన్ని ఈ మంత్రం ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆ సముద్ర మధాన్ని గుర్తు చేసుకోండి. ఎవడన్నా సముద్రాన్ని కొండతో మధిస్తాడా? ఏమన్నా బుద్ధి ఉందా దానిలో ఆలోచనలో? కింద తాబేలు రూపంలో విష్ణుమూర్తి దానికి సపోర్ట్ చేస్తాడా? పావుని దానికి చుట్టి అటు ఇటు లాగటం మూలంగా కొండ తిరుగుతుందా? ఇవన్నీ ఏమిటంటే సాంకేతికంగా చెప్పబడ్డ మాటలు. అందులో ఉన్న మేరు పర్వతం ఏదైతే ఉందో మన మేరుదండమే. దాన్నే మనం అనేక రకాలుగా మొదటి మంత్రంలో బాణాల పరంగా మనం చెప్పుకున్నాము. సో ఈ మధనం అంతా కూడా ఒక పక్కే ఉన్న అరిషడ్ వర్గాదులు, ఇంకో పక్కే ఉన్న మిత్రషడ్ వర్గాదులు దాన్నే పెట్టి తిప్పుతున్నాయి. ఆ తిప్పటంలో మొట్టమొదటి జరించేది హాలాహలమైనా సరే దాన్ని ఓర్పుతో అధిగమించేటట్టయితే ఉన్నతమైనటువంటి సాధనా ఫలితాలు మనసు ద్వారా, మనస్సుకు అతీతమైనటువంటి బుద్ధి ద్వారా, బుద్ధికి అతీతమైనటువంటి అంతఃకరణ ద్వారా, దానికి అతీతమైనటువంటి ఆత్మస్థితి పోయేదాకా మానవుడు పొందొచ్చు అన్న సంకేతాన్ని ఈ మంత్రం ఇండైరెక్ట్ గా మనకి చెప్తుంది. సో అందువల్ల కల్పధేనువు, కామధేనువు, కల్పవృక్షం అనేవేదో బయట వస్తువులు కాదు, మన సంకల్పాన్ని సిద్ధిపరంగా తీసుకుపోయినప్పుడు జరిగే సాధనా ప్రక్రియలో కలిగే ఏర్పాట్లు అన్న మాటని మనకి ఇండికేట్ చేస్తుంది ఈ మంత్రం. తర్వాత నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి ఆధార నౌకం ముద్రాశక్త. షట్చక్రాల దాకానే మన సాధన ఉంటుంది. 6వ చక్రం దాకా ఏ మానవుడైతే వస్తాడో 6వ చక్రం నుంచి 7వ చక్రం దాకా భగవంతుడే తీసుకుపోతాడు. షడ్భావం మానవయత్వం, సప్తమం దైవకృతం అన్న పరమైనటువంటి అన్వయంతో పాటు అక్కడ 7 చక్రాలు వస్తాయి. ఆ 7 చక్రాలతో పాటు కుల సహస్రారం, దానికి పైన అతీతంగా ఉన్నది ఈ కొండనాలిక. అంటే బ్రహ్మరంధ్రం కొండనాలిక కలిపేటట్టయితే మొత్తం 9 అవుతాయి. ఈ 9 నవచక్రాలని తెలుసుకోండి అనే మాట ఇది ఇండికేట్ చేస్తుంది. ఆధార నౌకం ముద్రాశక్త. ఈ సప్త చక్రాలు, సహస్రారం, ఇంద్రయోని అంటారు లేదా కొండనాలుక అంటారు. ఈ 9 శక్తులకి ఆధార శక్తిని కలపడం మూలంగా మొత్తం 10 శక్తులు అవుతాయి. ఈ 10 శక్తుల్నే ఖడ్గమాలలో అంటే సహస్రనామ, త్రిశతి వాళ్ళ యొక్క అప్లికేషన్ పార్ట్ ఖడ్గమాలలో మనం 10 రకాల శక్తులుగా చెప్తాం. ఆ 10 రకాల శక్తుల్ని ఏం చెప్తాం అంటే మామూలుగా సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోని. ఇవన్నీ కూడా మానవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రజ్ఞలు. ఇవన్నీ దేవీ ఖడ్గమాలలో ఏదైతే మనం పారాయణాపూర్వకంగా 10 శక్తుల్ని చెప్పుకుంటామో ఆ 10 శక్తులు కూడా ఈ 9 ఆ ప్లస్ ఆధార శక్తి 10నే ఆ 10 శక్తులుగా గుర్తించు. అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు, కొండ నాలుక అండ్ సహస్రారం అండ్ ఆధార శక్తి, ఈ 10నే ఆ 10 శక్తులుగా చెప్తున్నారు. వాటి మూలంగానే నువ్వు రకరకాల చైతన్యవంతంగా ప్రవర్తిస్తున్నావు సుమా. ఈ అన్వయం తెలుసుకుని సాధనా పరంగా పొందవలసిన సిద్ధి పొందు. శరీరాన్ని, మనస్సుని దానికి వాడుకో అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో మన శరీరంలో ఇంకేమున్నాయి? పృథివీ వ్యాపస్తేజో వాయురు ఆకాశాత్ అంటే పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, మనలో ఉన్న కోపం అగ్ని, కామం అగ్ని,
మన శరీరంలో నీరు అనేక రకాల నీరు మనకు కనపడుతుంది. శరీరంలో సాలిడ్ భాగం అంతా భూమే. దీన్నే భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, పంచప్రాణవాయువులు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అవన్నీ వాయుతత్వాలే. ఆలోచన శక్తి ఆకాశతత్వం. ఈ పంచ ప్రాణతత్వాలు మనలో ఉన్నాయి. సో ఈ పృథివీ ఆపస్తేజో ఆకాశాలకి శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఆఘ్రాణ అంటే జ్ఞానేంద్రియాలు, వాక్, పాణిపాద, పాయూపస్థాది వికారా అంటే ఇది మొత్తం 15 అవుతాయి. ఆ 5, 5, 5 ఈ 15 కూడా, ఈ 15 మన శరీరంలో మనకు కనపడుతూనే ఉన్నాయి. ఈ కనపడుతున్న ఈ 15ని కూడా నువ్వు శక్తిపరంగా ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అనే ఈ 16 శక్తుల్ని కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, స్మృత్యాకర్షణి, నామాకర్షణి, బీజాకర్షణి, ఆత్మాకర్షణి, అమృతాకర్షణి, శరీరాకర్షణి అనే 16 నామాలు మనం సాధారణంగా పారాయణ చేస్తూ ఉంటాం ఖడ్గమాలలో. ఈ 16 కూడా, ఈ 16 మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు అని తెలుసుకో. అంటే ఆ శక్తులకి మన శరీరంలో సాధారణంగా మనకు కనపడుతున్న ఏవో ప్రతివాడికి ఉన్నాయి, నాకు ఉన్నాయి అనుకునే వీటికి ఉన్నటువంటి సమన్వయాన్ని ఇట్లా అర్థం చేసుకోమంటాడు. మనం వాటి వల్ల ఏం చేస్తూ ఉంటాం? వచన, ఆదాన, గమన, విసర్గ, ఆనంద, హానోదాన, పేక్షయ, బుద్ధ్య ఈ రకమైనటువంటి 8 రకాల చేస్తూ ఉంటాం. ఈ 8 రకాల తత్వాల్ని కూడా అనంగ కుసుమాది శక్తాష్టయ, అనంగ కుసుమ అనే పేరుతో చెప్పే 8 రకాల శక్తుల్ని, అది కూడా దేవి ఖడ్గమాలలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ పరంగా వాటిని అన్వయం చేసుకో. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థం ఏమిటంటే, మనం మాట్లాడుతున్నాం, మాట్లాడేదానికి ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనం తినగలుగుతున్నాం, ఆనందిస్తున్నాం, తింటున్నాం, అది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు తింటున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ ఆనందం కలుగుతోంది? అది కొంచెం విమర్శనాపూర్వకంగా ఆలోచించేటట్టయితే ఇవన్నీ ఒకే ఒక శక్తి అంతర్గతంగా మూలాధార శక్తి చేస్తోంది అని తెలుస్తుంది. సో మాట్లాడే శక్తి, తీసుకునే శక్తి, నడిచే శక్తి, మలమూత్రాలు విసర్జించే శక్తి, కామసుఖాన్ని పొందే అనుభవ శక్తి, ఈ మాదిరి ఇవే కాకుండా పంచ కర్మేంద్రియ శక్తులు, త్యాగభావం మనకి అన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. చెప్తున్న మాట, వింటున్న మాట మీకు ఒక రకమైన అనుభూతిని, ఒక రకమైన ఫీలింగ్ని కలిగిస్తుంది, ఒక భావాన్ని కలిగిస్తోంది. ఆ భావాన్ని కలిగించే శక్తి మనలో ఉన్నది సుమా. ఆ శక్తికి కారణం ఇదేను. ఇవి మొత్తం 8. ఈ 8 శక్తులు ఊరికే మనం చదువుతూ ఉంటాం, ఆ మాదిరిగా వీటిని తెలుసుకో. అంటే శ్రీచక్రంలో ఇవన్నీ తృతీయ ఆవరణలో ఉంటాయి. అష్టదళ పద్మం అంటాం. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేదిని, అనంగాంకుశ, అనంగమాలిని, ఈ పేర్లు మనం చదువుతాం. ఈ చదివే ఉగణం అంటే ఈ శక్తుల పేర్లు ఏవైతే ఉన్నాయో, మనం చేసే పనులలో ఆ పని వెనకాల ఉన్న శక్తిని ఈ ఉగణపరమైనటువంటి శక్తులుగా తెలుసుకో. అంటే వీటిల్లో మనం దేన్ని త్యజించాలి, దేన్ని పెంపొందించుకోవాలి మనకి తెలుస్తూనే ఉంటాయి. సో అట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే మాదిరి అలంబుష, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తజీవ, యశోవతి, పయస్విని, గాంధారి, పూష, శంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న చేతి, చతుర్దశ నాడయ, ఈ 14 నాడుల్ని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ 14 నాడులు కిందసారి ఒక మంత్రంలో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి ప్రధాన రక్తవాహక నాళాలు. ఈ రక్తవాహక నాళాలని ఇంగ్లీష్ పేర్లు కూడా మీకు ఆ రోజు చెప్పాను. ఏది హార్ట్ నుంచి రక్తాన్ని పంపు చేసేవి, రక్త పిపాసక అనే నామం వచ్చినప్పుడు ఈ వివరాలన్నీ మనం చెప్పుకున్నాం. వీటికి శ్రీచక్రంలో ఉన్నటువంటి లేదు మన ఖడ్గమాలలో ఉన్నటువంటి నామాల్లో దేవీ నామాలకి ఉన్నటువంటి అన్వయం ఏమిటంటే, చతుర్దశ
4వ పద్మంలో దాని చతుర్దశార పద్మం, 14 శక్తులు కోణదేవతలు ఉంటాయి. అందులో సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వ స్తంభిని, సర్వ జృంభిణి, సర్వ వశంకరి, సర్వ రంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధికి, సర్వ సంపత్తి పూర్ణి, సర్వ మంత్రమయి, సర్వ ద్వంద్వ క్షయంకరి. చిట్ట చివరి చూడండి, సర్వ ద్వంద్వ క్షయంకరి. ఈ శక్తులన్నీ నీలో ఉన్నాయి. ఈ శక్తుల్నే నామాలు పారాయణ చేసే విధానంగా అమ్మవారి యొక్క పేర్లలో మనం చెప్పుకుంటున్నాము. మన శరీరంలో ఉన్నటువంటి ఈ శక్తులే ఆ దేవతలు సుమ. ఆ దేవతల్ని, ఈ శక్తుల్ని అన్వయం చేసుకుని సర్వద్వంద్వాల్ని అతిక్రమించి మనం పోయేదానికి ఏదేది అవసరమో అవి చెయ్యండి అన్న సంకేతాన్ని మనం నెక్స్ట్కి వచ్చేటప్పటికి ప్రాణాపాన వ్యానోదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ దశవాయవ సర్వసిద్ధి ప్రదాది బహిర్దశ దేవతా. అంటే అంతర్చక్రము బహిర్చక్రం అని శ్రీచక్రంలో ఏదైతే చెప్పుకుంటామో ఆ బహిర్చక్రంలో ఉన్నటువంటి దశవాయువులు కూడా ఈ మాదిరి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఈ 10 ఏం చేస్తున్నాయి? ఈ 10 వాయువులు కేవలం ప్రాణశక్తి మాత్రమే కాదు సుమ. వాటి యొక్క ఇది కనుక మనం చూసేటట్టయితే ఏతత్ వాయు సంసర్గ కోపాది భేదేన రేచక పూరక శోషక దాహక ప్లేవక ఇది ప్రాణిముఖ్యత్వేన పంచధ జఠరాగ్నిర్భవతి. క్షారక ఉద్ధారక క్షోభక జృంభక మోహక ఇది నాగప్రాధాన్యేన పంచవిధాస్తే మనుష్యాణం దేహగా భక్ష్య భోజ్య చోష్య లేహ్య పేయాత్మక పంచవిధానం పాచయంతి. అంటే కేవలం 10 వాయువులు మాత్రమే ఉన్నాయి. గాలి పీలుస్తున్నాం, బతుకుతున్నాం. ఆ గాలి మూలంగా కేవలం ప్రాణవాయువు ప్రాణశక్తే కాకుండా ఆ పీలుస్తున్నటువంటి ప్రాణవాయువుల్లో ఉన్నటువంటి వాటి మూలంగానే కోపం కలిగింది. లేదు, రకరకాల ఆహార పదార్థాలు మనం తీసుకోగలుగుతున్నాము. 5 రకాల గీతలో కూడా ఈ మాట చెప్తారు. ఈ 5 రకాల ఆహార పదార్థాలని, అంటే తినేది, నమిలేది, తాగేది, మింగేది, పీల్చేది, ఈ రకరకాల పదార్థాలు మనం తీసుకుంటున్నప్పుడు వాటిని ఈ శక్తులే, అంతర్గతమైనటువంటి ఈ శక్తులే వాటిని శక్తిగా కన్వర్ట్ చేసి నీకు అందించాల్సిన శక్తిని అందిస్తున్నాయి సుమా అని తెలుసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రాబ్లం నాకు వచ్చింది. ఫస్ట్ జరిగింది ఏమిటి? ఆ తీవ్రమైనటువంటి జ్వరంగానే మొదటి వారం 10 రోజులు వర్చువల్గా దేర్ ఇస్ నో హంగర్. ఎప్పుడైతే ఆకలి లేదు, ఇంటికి ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్గా మనిషి పోతాడు. గ్రాడ్యువల్గా, అంటే శరీరాన్ని ఏ మాదిరిగా క్రమబద్ధంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు, ఏ మాదిరిగా దాన్ని నిలుపుతున్నాడు, దాన్ని తీసుకుపోవాలంటే ఏం చేస్తాడు, ఆ వివరాలన్నీ కూడా అత్యంత సూక్ష్మంగా ఉగుణ అనే ఒక్క మాటలో, చూడటానికి ఏముంది ఉగుణ, ఏముంది ఉత్కృష్టమైన గణం, అమ్మవారు పూజ చేయండి. కేవలం పూజ చేయటం కాదు సుమా, అన్వయం చేసుకుని శరీరంలో నుండి వివిధ భాగాలతో దాన్ని అన్వయంతో అర్థం చేసుకుని సాధనలో వాటి యొక్క ఫలితాన్ని పొంది ఉత్కృష్టమైన అమృత స్థితికి పోయేదానికి ఉన్న దోవని వెతకండి, ఆ మార్గంలో ప్రయాణం చేయండి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. నాగా అనే ఉపప్రాణం మూలంగా ఈ 5 రకాల భోజనాల్ని మనం స్వీకరించి దాన్ని శక్తిగా మార్చుకోగలుగుతున్నాము. ఇందులో ఉపాధి భేదాన్ని బట్టి, సపోజ్ మనం తీసుకునే ఆహారం మనకి అదే ఒక పులో, లేకపోతే ఒక సింహం, లేకపోతే ఒక మొసలో, అవి తీసుకునే ఆహారాలు వేరు. అంటే వాటి శరీరంలో ఇదే ప్రక్రియ దానికి తగ్గట్టుగా జరుగుతుంది. ఏ ఉపాధికి ఏ ఆహారాన్ని ఏ మాదిరిగా పచనం చేసి ఆ జీర్ణశక్తి మూలంగా శక్తిని వాటికి అందించాలో ఆ శక్తిని అందిస్తున్నది ఒకే ఒక పరదేవత సుమా. ఆ మాటని ఈ మాదిరిగా ఆ పేర్లని, ఆ ఏ పేర్లు అయితే మనం చెప్పామో, సర్వసిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రేంకరి, సర్వ మంగళకరి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రసరణి, సర్వ విఘ్న నివారణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని అనే 10 దేవతల పేర్లు మనం చదువుకుని ఉంటాం. ఆ 10 మంది దేవతలు కూడా ఈ శక్తులకి కారణం సుమా. వాళ్ళ మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. సో కేవలం ఆ ఖడ్గమాలలో మనం చెప్పుకుంటున్నవి పూజ చేసి అర్థం చేసుకునే నామాలు మాత్రమే కావు.
నిత్య జీవితంలో అన్వయం చేసుకుని ఆనందించాల్సిన సాధనా పరంగా పురోగమించాల్సిన ప్రత్యేకత ఉన్నవి అన్నమాట తెలుస్తుంది. అట్లాగే శీతోష్ణ, సుఖ దుఃఖ, ఇచ్ఛ, సత్వ, రజ, తమ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నాయి. వశన్యాది అష్టశక్తయ అంటే చల్లదనం ఫీల్ కావటం, చాలా వేడి ఫీల్ కావటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జ్వరం వచ్చింది, ఏంటి సడన్ గా వేసంకాలం హై టెంపరేచర్, దాంతో ఏంటి ఏకదం షివరింగ్ కోల్డ్, ఆకలి లేకపోవటం. అంటే ఏంటి ఆకలి కలగటం, ఆకలి లేకపోవటం భగవత్ సంకల్పం సుమా. అట్లా అశీతలము అంటే ఉష్ణము, సుఖము, దుఃఖము, ఒక ఆలోచన, సత్వరజస్తమో గుణాలు, ఈ మొత్తం 8 కూడా ఈ 8 ప్రాణవాయువులే శ్రీచక్రంలో ఉన్నటువంటి అష్టమ ఆవరణంలో ఆ వసుకోణంలో దేవతల్ని వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కాళిని అనే పేర్లతో పిలిచే 8 మంది దేవతలు ఈ ప్రత్యేకమైన శక్తులు సుమా. నీలో చలి కలిగింది లేకపోతే వేడి కలిగింది, ఆ ఫీలింగ్ ఇచ్చారంటే ఆ దేవతలు నీకు ఆ శక్తి కలిగిస్తున్నారు, అర్థం చేసుకో అన్న మాటని కమ్యూనికేట్ చేయండి. అట్లాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, శబ్దాది తన్మాత్రా పంచపుష్ప బాణా, మనః ఇక్షుధన, వశ్యో బాణ, రాగ పాశ, క్రోధో అంకుశ. ఎప్పుడైతే మనం పంచ తన్మాత్రలు అని ఫీల్ అవుతున్నామో, అంటే మనం ముట్టుకుంటే మనకు ముట్టుకున్నట్టు తెలుస్తుంది, దాన్ని స్పర్శ అంటాం. ఏదైనా మాట్లాడితే మనకు వినపడుతోంది, దాన్ని శబ్దం, వినగలగటం, గ్రహణ శక్తి అంటాం. అట్లా ఈ 5 శక్తులు కూడా ఈ శబ్దస్పర్శ రూప రసగంధ అనే 5 తన్మాత్రలే దేవి చేతిలో నుండి, అమ్మవారి చేతిలో నుండి పంచపుష్ప బాణాలు. ఆ పుష్పబాణాలనే అశోకం అని, పద్మం అని, మామిడి అని, మల్లె అని, నల్ల కలువ అని చెప్తాం. మన మనస్సే ఆ చెరుకు గడతో చేసిన విల్లు. ఇందులో ద్వేషం అనేది అంకుశము, క్రోధము లేక ద్వేషం అనేది అంకుశము, ఆశ అదే పాశం సుమా. అమ్మవారి చేతిలో పాశం ఉన్నది. పాశం అంటే ఏంటి? మనలో ఆశ లేకపోయేటట్టయితే ఆ పాశం ఆవిడ వాడలేదు, కోపం లేకపోయేటట్టయితే ఆ అంకుశం ఆవిడ వాడలేదు. అసలు ఈ ఆశ, పాశాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవత యొక్క ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి. ఆ దేవత యొక్క అనుగ్రహం మూలంగా వీటిని మనం అధిగమించి సాధనా మార్గంలో పురోగమించవచ్చు. అంటే కేవలం పారాయణ చేసే సింపుల్ నామాలు కావవి, అన్వయం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవాల్సినటువంటి ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్ అన్న మాటని మనకి ఇండికేట్ చేస్తుంది. అవ్యక్త మహదంకార, అవ్యక్తం మహత్తు అహంకారం, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిన్యాది అంతఃత్రికోణ దేవతా. ఇది చివరికి వచ్చాము. చిట్ట చివరి కోణంలో ఏ కోణమైతే ఏ రకం 4 కోణాలు పైకి 4 కోణాలు కిందకి ఇంటరాక్ట్ అయ్యి 42 కోణాలు కలిగిస్తాయి. ఒక్క కోణం మాత్రం ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్ లేకుండా శ్రీచక్రం లోపల భాగంలో ఉంటుంది. ఆ దాన్నే అంతఃత్రికోణము అంటారు. దానిలోనే ఒక్కొక్క కోణంలోనూ బ్రహ్మ, విష్ణు, గౌరీ పరమేశ్వర్లు, విష్ణువు, ఈ ముగ్గురు ఆ దేవతని ఆరాధిస్తూ ఆ 3 కోణాల్లో ఉంటారు అని. సో అక్కడ ఉండే దేవతల పేర్లనే వాటి యొక్క లక్షణాన్ని అవ్యక్తము, మహత్తు, అహంకారం ఉన్నాం. ఆ ఉండే దేవతల పేర్లు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అన్నారు. ఈ అంతఃత్రికోణ దేవతలు వీటినే ఈ ఈ ఈ 3 త్రికోణాల మీద కూడా, త్రికోణాలకి కూడా 3 గీతలు ఉంటాయి. త్రికోణం అంటే 3 గీతల యొక్క సమత్రిభుజం. ఆ 3 గీతల మీద ఒక్కొక్క గీత మీద కూడా 5 శక్తులు ఉంటాయి. అది యాంటీ క్లాక్ వైజ్ లో 1, 2, 3, 4, 5, 6 నుంచి 10, 11 నుంచి 15. ఈ 15 కూడా మనం నిత్యం అనుభవించే తిథులు, పాడ్యమి, విద్య, తదియ అని 15 తిథులు ఏదైతే చెప్తున్నామో, ఈ 15 తిథులు కూడా 15 మంది నిత్య దేవతలు. అంటే కాలం గడిచిపోతోంది, ఆయుష్ తరిగిపోతోంది, యమసదనం వైపు మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. యమసదనం వైపు ప్రయాణం చేయటాన్ని దక్షిణం వైపు ప్రయాణం చేయటం అని. ఆ దక్షిణం వైపు చూస్తూ యముణ్ణి శాసిస్తూ తన వైపుకు తీసుకుపోయే మూర్తినే
దక్షిణామూర్తి తత్వం అంటాం. దాన్ని ఉత్తరముఖమైనటువంటి ప్రయాణాన్ని ఉత్తరశ్చాయనం, ఉత్తరాయణం. ఆ ఉత్తరముఖమైన ప్రయాణం అంటే భగవంతుడి వైపు ప్రయాణం, జ్యోతిర్మయత్వం వైపు ప్రయాణం ఉంటాం. సో దక్షిణముఖం వైపు ప్రయాణం చేయటం అనేది ప్రతి జీవి చేస్తుంటే, సాధకుడు మాత్రం ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు, భగవంతుడి వైపు ప్రయాణం చేస్తాడు, జ్యోతిర్మయత్వం వైపు ప్రయాణం చేస్తాడు. దానికి ఈ తిథులని అన్వయం చేసుకుని శరీరంలోనూ చుట్టూతో ఉన్న పరిసరాల్లోనూ కలుగుతున్నటువంటి సమస్తమైన మార్పులకి కళాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయని అమ్మవారిని చెప్తాం. ఆ కళాకాష్ఠ తత్వంతో ఈ కాల ప్రవాహంలో అనేక పరిణామాలు కలిగిస్తూ వచ్చే మహాశక్తి అక్కడే ఉన్నది. వీటన్నిటి నిమిత్త మాత్రంగా నిరపేక్షగా జరుగుతున్న వాటిని జరుగుతున్నట్టుగా మార్కండేయుడు గమనించిన విధానంగా గమనిస్తూ ఎవడైతే జీవిస్తాడో వాడికి కాలం వశమవుతుంది, వాడు కాలాతీతుడవుతాడు అన్న సంకేతాన్ని ఈ 15 మంది నిత్య దేవతలతో కూడిన అంతర్త్రికోణ దేవతలు మనకి ఇండికేట్ చేస్తారు. సో ఈ త్రికోణంలో 3 గీతల మీద ఉన్న ఒక్కొక్క 5గురు చప్పున్నటువంటి వాళ్ళని తిథి దేవతలు, పంచదశ తిథుల రూపంలో తెలిపే నిత్య దేవతలు అంటారు. వాళ్ళ పేర్లు కూడా కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, మహావజ్రేశ్వరి, వహినివాసిని, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, సర్వచిత్ర. ఈ 15 పేర్లు కూడా మనకి అమ్మవారి నామాల్లో వస్తాయి. ఆ ఉగణాలు అంటే ఉగణాది దేవతలు ఎట్లా శరీరంలో దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి అర్థం చేసుకునేదానికి ఆ పరమైనటువంటి అన్వయంతో కేవలం నామాలు కాదు, ఈ 15 నిత్య దేవతలు వీళ్ళే కాలాన్ని కదిలేటట్టుగా చేస్తున్న దేవతలు సుమా. అది తెలుసుకుని కాలాన్ని నిరపేక్షగా భగవన్ముఖంగా ఆరాధించు అన్న మాటని ఇండికేట్ చేస్తాయి. లౌహిత్యమేతస్య విమర్శ, రక్తంలో ఉన్నటువంటి ఎరుపుదనమే జీవుడికి శివుడికి ఈ ఇద్దరిలో ఉన్నటువంటి అభేద తత్వం సుమా. అరుణ కరుణ అన్నం, అరుణవర్ణం అన్నం, సూర్యుడు మొదట వచ్చేటప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి అరుణవర్ణము, జీవశక్తి, ఈ రెండు కూడా సాంకేతికమైనవి. సో దాన్ని అర్థం చేసుకుని ఈ మార్గంలో ఎవడైతే ప్రయాణం చేస్తాడో అనన్యమైనటువంటి చిత్త ఏకత్వంతో, అంటే ఏకత్వ స్థితి ఎప్పుడైతే ఆ చిత్తం కదులుతూ ఉంటుంది, వందలాది ఆలోచనలు, లక్షలాది కోరికలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కదలకుండా స్థిర చిత్తము, స్థిర బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడటమే స్థిరత్వం సుమా. ఆ స్థిర బుద్ధిని పొందటమే సిద్ధి. ఆ సిద్ధే 9వ చక్రమైనటువంటి మహాబిందువు. ఆ బిందు, ఈ త్రికోణం మధ్యలో ఉండే బిందువు ఏమిటాయా అంటే, ఈ కదులుతున్నటువంటి కాలంలో మనం కదలకుండా మనస్సును స్థిరం చేసుకుని స్థిరమైనటువంటి బుద్ధితో ఏకాగ్రంగా బుద్ధిని కదలకుండా ఉంచుకున్న మహానుభావుడు ఆ స్థితి దాకా పోతాడు. అదే మహాసిద్ధి, పరమేశ్వరి, కామేశ్వరి. సో నిరాకార పరాశక్తి లేదా పరబ్రహ్మ, ఆ తత్వం అనేది ఆది, దాని చుట్టూతో ఉన్నది మొదటి కోణము, ఆ చివరిది 9వ ఆవరణ. 9వ ఆవరణ నుంచి 1వ ఆవరణ దాకా, బయట నుంచి లోపల దాకా ఈ 9 ఆవరణలలో ఉన్నటువంటి వివిధ రకాల శక్తులకి మన 9 రంధ్రాలున్న శరీరానికి ఉన్నటువంటి సమన్వయాన్ని ఈ మంత్రం ఉగణ అని ఒక్క నామంలో ఇంత వివరంగా మనకి చెప్తుంది. సో ఇవాళ ఇక్కడ ఆపుదాము. ఇది కొంచెం జటిలంగా ఉండొచ్చు. నిదానంగా 1-2 సార్లు మళ్ళీ వినండి. విన్న తర్వాత కొంత పూర్తిగా నాకు అర్థమైంది, దేన్ని ఆచరణలో దేన్ని పెడుతున్నాను అని నేను చెప్పలేను. సో ఇంత వివరం ఇందులో ఉన్నది. దీన్ని మనం కొంతన్నా తెలుసుకోవటం మూలంగా డెఫినెట్గా అది మన పురోగతికి ఉపయోగం అవుతుంది. అందువల్ల నేను మీతో షేర్ చేశాను. సో ఇక్కడ ఆపుదాం. దీనిలో క్వశ్చన్స్ కానీ ఇంకేదైనా ఫర్దర్ వివరణ, ఇంకేదైనా ఎక్స్ట్రా తెలుసుకోవాలనిపించేటైతే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ నమస్కారం. Now you can ask.